హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరో కొత్త షార్ట్ వీడియో అనమాట. వెజిటబుల్స్ అన్నీ మన దగ్గర ఇంట్లో ఉన్నవన్నీ కట్ చేసుకోవాలి. కీరా, టొమాటో మటుకు సార్ట్ చేసుకోకూడదు. బ్రోకలీ ఏమో స్టీమ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ప్యాన్లో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ సార్ట్ చేస్తున్నాను అనమాట. నేనేదో అలా సైడ్ చేస్తున్నాను, లాస్ట్లో మొత్తం కలిపేసానులేండి. మీకు చూపిద్దామని ఒక సెకండ్ అలా చేశాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇందులో మెయినీస్ వేస్తే బ్రెడ్ పైన చాలా టేస్ట్గా ఉంటుంది. టు మేక్ ఇట్ హెల్దీ నేనైతే మెయినీస్ వేయకుండా శాండ్విచ్ చేశాను, కానీ మెయినీస్ వేస్తేనే చాలా టేస్టీగా అనిపించింది. బ్రోకలీ అన్నీ యాడ్ చేసాం కాబట్టి వెరీ హెల్దీ. యాక్చువల్లీ ఈ టొమాటో కెచప్ కూడా నేనే ఇంట్లో తయారు చేశాను. చాలా యమ్మీగా వచ్చింది. అసలు మా పాప అయితే గుర్తు కూడా పట్టలేదు. కొద్దిగా ఆరిగానో వేసాను లాస్ట్లో, కొద్దిగా ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అని చెప్పి. ఇందులో పన్నీర్ తురుము ఉంటే పైన వేసుకోవచ్చు, చీజ్ కానీ వేసుకోవచ్చు. ఆ రోజు నా దగ్గర చీజ్ లేదని చెప్పి నేను వేయలేదు. మొత్తం స్టవ్ కట్టేశాక ఈ టొమాటోస్, కీరా వేసుకోవాలన్నమాట. కీరా సలాడ్లో యాడ్ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ జీరో మైదా అన్నారని తీసుకున్నాను. డోంట్ నో ఎంతవరకు జీరో మైదాను. మనము పెనం మీద వేడి చేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కెచప్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిపైన కొన్ని సీడ్స్ అండ్ నట్స్ వేసాను అనమాట, కొద్దిగా తిన్నప్పుడు క్రంచీ ఫీలింగ్ రావడానికి. మీరు కూడా ఈసారి శాండ్విచ్ చేసేటప్పుడు అలా సీడ్స్ వేయండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. హోప్ యూ లైక్ దిస్ వీడియో.